అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధిస్తున్నారంటూ ఓ మహిళ విజయవాడ పోలీసులను ఆశ్రయించింది. విజయవాడ గొల్లపూడికి చెందిన యువతి గైనకాలజీలో ఎంఎస్ చేశారు. ఆమెకు కార్డియాలజీలో పీజీ చదువుతున్న కర్ణాటక రాయచూర్ జిల్లాకు చెందిన యువకుడితో 2024 నవంబర్లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. అప్పట్లో కట్నం కింద 15 కోట్ల రూపాయల నగదు, 200 సవర్ల బంగారం, 10 కిలోల వెండి, 30 లక్షల విలువైన గృహోపకరణాలు, 50 లక్షల ఆడపడుచు లాంఛనాలు ఇచ్చినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆసుపత్రి నిర్మాణం కోసం 12.5 కోట్ల రూపాయలు అదనపు కట్నం తీసుకురావాలని భర్తతో పాటు అత్తమామలు, ఆడపడుచు వేధిస్తున్నట్లు మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా విడాకులు ఇవ్వాలని బెదిరించినట్లు ఆమె వాపోయారు. ప్రస్తుతం మహిళా పిఎస్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు భార్యాభర్తలు కూడా పీజీ చదివే వైద్య విద్యార్థులు. ఇద్దరు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నారు. సంవత్సరమైంది పెళ్ళి వాళ్ళకి. పెళ్లిలో బంధువులు పెద్ద మనుషులు మాట్లాడుకున్న ప్రకారము అవి లాంఛనాలు అవి ఇచ్చుకున్నారు. తర్వాత కొంత సమస్యలు ప్రారంభమైనాయి వాళ్ళల్లో. ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ మేరకు వాళ్ళేదో అధిక కట్నం కోసం వేధిస్తున్నారు. దానికి కుటుంబ సభ్యులంతా తన భర్తకు ప్రోత్సహించి తనను హింస పెడుతున్నారు. చిన్న చిన్న తాత్కాలిక సమస్యల వలన ఈ విధంగా అయిందేమో అని కేసు రిజిస్టర్ చేయకముందు కౌన్సిలింగ్ కూడా పిలిపించి మాట్లాడాము ఇరు కుటుంబాలతో. ప్రస్తుతానికి అమ్మాయి ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది ఏ విధంగా పరిష్కారం చేయాలనో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము దర్యాప్తు చేయాలనో అదే విధంగా దర్యాప్తు చేస్తాము.